హలో ఫ్రెండ్స్, నా పేరు రిజ్వానా. సో టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా మనం కెమిస్ట్రీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని ఈరోజు చూద్దామండి. NaCl. సో NaCl అంటే సోడియం క్లోరైడ్ అండి. AgNO3 అంటే సిల్వర్ నైట్రేట్ అండి. NaClకు AgNO3ని కలిపినా ఏర్పడే అవక్షేపం ఏంటి అని అడిగాడండి. సో మనకు ఆప్షన్స్ చూడండి: AgCl, NaNO3, AgNO3, NaCl. సో మనకు NaClకు AgNO3 కలిపితే AgCl ప్లస్ NaNO3 రెండు ఏర్పడతాయండి. అంటే సిల్వర్ క్లోరైడ్ అండ్ సోడియం నైట్రేట్ రెండు ఏర్పడతాయి. కాకపోతే ఇక్కడ ఆన్సర్ క్వశ్చన్ ఏం అడిగాడండి, ఏర్పడే అవక్షేపం ఏంటి అని అడిగాడండి. సో మనకి ఇప్పుడు అవక్షేపం రూపంలో ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆన్సర్గా డిక్లేర్ చేయాలి. సో AgCl అనేది మనకు అవక్షేపం రూపంలో ఉంటుంది కాబట్టి AgCl అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి, ఉష్ణమోచక చర్యలో. సో ఉష్ణమోచక చర్యలో ఏం జరుగుతుందండి? ఉష్ణం గ్రహించబడుతుంది, ఉష్ణం విడుదలవుతుంది, శక్తి విడుదలవుతుంది, ఏది కాదు. సో మనకు ఉష్ణమోచక చర్యలో ఏం జరుగుతుందండి? ఉష్ణం అనేది విడుదలవుతుంది. సో ఈరోజు నేను ఓన్లీ 2 బిట్సే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో కానీ నేను కెమిస్ట్రీ నుంచి 20 to 30 బిట్స్ వరకు అప్లోడ్ చేశానండి. ఆ లెంతీ వీడియో మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నా ఛానల్లో చూడండి. వన్స్ లేదు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, న్యూ వ్యూవర్ అనుకుంటే నా ఛానల్ లైక్ చేయండి. వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్గా నేను చేసిన అన్ని వీడియోస్ మీరు చూడొచ్చు. అండ్ ఇన్ ఫ్యూచర్లో కూడా నేను చేయబోయే వీడియోస్ కూడా మీరు చూడొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.